హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ వీడియో మీకు చూపించింది ఎందుకనేది వీడియో లాస్ట్లో మీకు ఖచ్చితంగా చెప్తాను. శ్రీ విశ్వసునామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం నాడు అనగా మార్చి 30వ తేదీన ఉగాది పండుగని మన తెలుగువారి నూతన సంవత్సరం. సరైన సమయం ఎప్పుడు అంటే ఉదయం 5 నుంచి 7:30 లోపల, మరలా 9 నుంచి 11:30 లోపల ఉగాది పచ్చడి చేసుకోవచ్చండి. అలానే మన వాహనాలు గృహోపకరణాలు ఏవైనా స్టార్ట్ చేయొచ్చు. కొత్త బట్టలు వేసుకునే మంచి సమయం ఇదేనండి. ముఖ్యంగా మన రైతన్నలకి ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది. సో రైతన్నలు ఏరువాకకి వెళ్ళడానికి సరైన సమయం ఉదయం 4:30 నుంచి 5:45 లోపల మంచి సమయం అండి. మనసారా ప్రార్థించుకోండి. ఈ సంవత్సరం అంతా మన రైతన్నలు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇక ఈ వీడియో గురించి మీకు చెప్పేది ఏంటంటే, రైతన్నలు ఎంత కష్టపడతారో ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. మాది రైతు కుటుంబమే. అలానే మా ఫాదర్ కూడా రైతాంగం చేసేవాళ్ళు. తను ఒక టీచర్గా ఉండి రైతుగా వర్క్ చేసుకునే రోజులు కూడా ఉన్నాయండి. ఇక మీకు చెప్పేది ఏంటంటే, ఈ రైతన్నలు మన కోసం ఎంత కష్టపడతారు ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ నాకు తెలిసినంత వరకు కొన్ని చెప్తున్నానండి. మన రైతన్నలు ఎంత కష్టపడి మనకి ధాన్యం పండిస్తారో, ఆ ధాన్యాన్ని బియ్యంగా చేయడానికి ఎన్ని డేసో పడుతుంది. ఆ బియ్యం అన్నం వండడానికి ఎంత టైం పడుతుందో మనం ఆ టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే అన్నాన్ని వృధా చేసే టైం చాలా తక్కువ సమయం అండి. ఎంతో వేస్ట్ చేసి నిమిషాల్లో మనం పడేస్తాం రైస్. కానీ అదే రైస్ పండించడానికి రైతు ఎంత కష్టపడతారు, పండిన పంట చేతికి రావడానికి ఎంత కష్టమవుతుంది, చేతికి వచ్చింది మన ఇంటి వరకు రావడానికి ఎంత టైం పడుతుంది. ఇంత సమయంలో కేవలం మనం యూస్ చేసి త్రో చేయడంలో చాలా తక్కువ టైం తీసుకుంటుందండి. మనం వేస్ట్ చేసే టైమే చాలా తొందరగా. అందుకు ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. మనమే కాదండి, మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పే మంచి సంస్కృతి సాంప్రదాయంలో ఇది ఒక భాగమే. ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మన పిల్లలకు కూడా మనం తెలియజేస్తే మన భావితరాలకి మంచి చేసే వాళ్ళం అవుతాం. ఇక రైతన్నలు వాళ్ళకి పడే కష్టం జీవితాంతం మనం రుణపడి ఉండొచ్చు. ఈ ప్రతిరోజు మనకి నోటి దగ్గరికి ముద్ద వెళ్ళేటప్పుడు రైతన్నలకు తలుచుకుంటూ వెళ్తే వాళ్ళకి చాలా మంచిదండి. ఎందుకు అంటే దేవుణ్ణి మనకు కనిపించకుండా దండం పెట్టుకుంటాం. ఈ రైతన్నలు కనిపించేవాళ్ళు. వీళ్ళు లేకపోతే మనకి ఈరోజు ఈ ఫుడ్ కూడా ఉండదు. ఇక ఈ వీడియోలో క్లిప్పింగ్స్ అన్నీ